అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి మిస్టీరియస్ డెత్స్ గురించి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. హోంశాఖ కూడా రేవంత్ దగ్గరే ఉందని, మరణాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మరణాలపై ప్రభుత్వం స్పందించాలి కానీ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మాట్లాడతారని గండ్ర ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యంత్రాంగం అంతా కూడా అతని చేతిలో ఉంటుంది. విచారణ చేసేటువంటి పోలీస్ యంత్రాంగం విచారణ జరుపుతూ ఉంటే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తులను ఆయన రాజకీయ లబ్ధి కొరకు వాడుకోవడం ఏదైతుందో ఇది రాజకీయంగా ఒక రకంగా ప్రతి సందర్భంలో మాడేటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో ఇది కూడా ఒక డైవర్షన్ లాగానే భావించాల్సి వస్తుంది. ఈయన కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఇటు హరీష్ రావును కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఆయన పరిపాలన చేయాలనుకుంటున్నాడు. దానివల్ల కాదు, పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయి. ఈరోజు ప్రజలు ఇప్పటికే నీ ప్రభుత్వం పట్ల నీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకత నుంచి గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేయ తప్ప ఇలాంటి మాటల వల్ల